నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా ఓడరేవు షిప్పింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద 150 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద 590.91 కోట్లను కేంద్రం నుంచి సహాయంగా అందించాల్సి ఉందని సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్ లోని దుగరాజుపట్నంలో నేషనల్ మెగా షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి ఆయన తీసుకుని వెళ్లారు. దుగరాజుపట్నంలో నేషనల్ మెగా షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 3,488 ఎకరాల భూమి సమకూర్చేందుకు అంగీకారం తెలిపారు. ప్రాజెక్టుకి సంబంధించిన టెక్నో ఎకానమిక్ ఫిజిబిలిటీ రిపోర్టు సిద్ధమైందని తెలిపారు. నౌక నిర్మాణానికి అనుబంధంగా ఎంఎస్ఎంఈ యూనిట్లు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో సమగ్ర క్లస్టర్ గా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. 590 జీవో ద్వారా ప్రభుత్వం కళాశాలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సిపిఐ కేంద్ర కార్యదర్శి కె రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తప్పు చేస్తున్నారు కాబట్టే మంత్రి సత్యకుమార్ యాదవ్ జైలుకు పోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నడపాల్సిన కళాశాలను ప్రభుత్వమే నడపాలని, అలా జరిగే వరకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలుపుకొని పోరాటం చేస్తామని చెప్పారు. డిసెంబర్ 22న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. సిపిఐ కేంద్ర పార్టీ కార్యదర్శి కె రామకృష్ణ ఆధ్వర్యంలో దాసరి భవన్ లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించి వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారి జీవనోపాధిని నిర్వీర్యం చేసే దిశగా చర్యలు చేపట్టారని అన్నారు. ప్రభుత్వ నడపవలసిన వైద్య కళాశాలల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 22వ తేదీన దేశవ్యాప్తంగా 5 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు మారే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఉన్న ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలంతా కూడా భ్రష్టు పట్టించావు. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ అదే పని చేసింది, ఇప్పుడు మీరు అదే చేస్తా అన్నారు. మీ యూనివర్సిటీలు మీరు సరిదిద్దామన్నాడు లోకేష్. కనీసం ఈనాడు 18 మాసాల అనంతరం కూడా కొన్ని యూనివర్సిటీలు మీరు వైస్ ఛాన్సలర్ పోస్టు కూడా భర్తీ చేయలేకపోయారు. 4,000 లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉంటే ఆ పోస్టు ఫిలప్ చేయలే. కాబట్టి యూనివర్సిటీలన్నీ, ప్రైవేట్ యూనివర్సిటీలన్నీ కూడా ఎదిగిపోతా ఉన్నాయి. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కళాశాలలు అవి గవర్నమెంట్ నడపాల్సింది. గవర్నమెంట్కి పర్మిషన్ ఇస్తే పర్మిషన్ గవర్నమెంట్ తెచ్చుకొని ప్రైవేట్కి ఏడన్నా ఇస్తారా? అది ఎక్కడా జరగలేదు. ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ జరుగుతాం. కాబట్టి ఏమంటే దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా జీవో నంబర్ 590ని విత్డ్రా చేసుకొని కొద్దిగా లేట్గా చేయండి, తప్పేం లేదు. డబ్బులు లేకపోతే డబ్బులు అప్పులు చేయండి. ఎట్లా అప్పులు చేస్తున్నారు కదా, ప్రతి మంగళవారం అప్పులు చేస్తూ ఉన్నాం. మళ్ళీ అప్పులు చేయి, తప్పేముంది. అప్పులు చేసినా సరే గవర్నమెంటే నడపాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రెండో ముఖ్యమైన అంశం, మన భారతదేశ పార్లమెంటరీ చరిత్రలోనే నిన్న చీకటి రోజు మొట్టమొదటిసారి మన పార్లమెంట్లో మహాత్మా గాంధీ పేరును తొలగించిన ఘటన అది నిన్ననే జరిగింది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరుంటే ఆ పేరును కూడా తొలగించారంటే వీళ్ళు ఎంత దుర్మార్గానికి పాల్పడతా ఉందో దీన్ని బట్టి అర్థమవుతారు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు అంటే ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు, మహాత్ముడు అని పిలిపించుకున్న వ్యక్తి. ఆయన పేరునే మీరు తొలగిస్తూ ఉన్నారు. పైగా మీరు చేస్తున్నది ఏమంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గత 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారు, ఇతర పేద ప్రజలు ఏదైతే ఉపాధి పొందుతా ఉన్నారో దాన్ని వాళ్ళ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. దాని గతంలో ఒక హక్కుగా ఉన్నదాన్ని, ఆ చట్టాన్ని ఇవాళ ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్గా దాన్ని మార్చేశారు మీరు.
దానికి ఉన్న క్రెడిబిలిటీ మొత్తాన్ని కూడా మీరు తొలగించి 2029 నాటికి ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్కరణ అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు అని విద్యుత్ ఛార్జీల భారం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ సోలార్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సోలార్ రీనబుల్ ఎనర్జీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, నెట్ క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్ బాబుతో కలిసి ప్రారంభించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. సుమారు 50 సోలార్ ఎనర్జీ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ప్రతి స్టాల్ ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించి సోలార్ ఎనర్జీ ఏ విధంగా పనిచేస్తుంది, వాటి ధరల వివరాలను నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడారు. 1995వ సంవత్సరంలో సీఎం చంద్రబాబు మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు చేసిన సంస్కరణల్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2029 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిపై సోలార్ ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు సబ్సిడీలు ఇస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై సోలార్ ను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపకుండా సోలార్ ఎనర్జీని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. సంస్కరణలతో క్వాలిటీ విద్యుత్ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా పవర్ కట్ను కూడా బాగా రెడ్యూస్ చేయడం జరిగింది. ఆ విధానంగా 9 సంవత్సరాల పాటు ఆయన థర్మల్ ప్లాంట్ని వీటన్నిటి కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ పెంచడం జరిగింది. తర్వాత 2014-19లో సోలార్ మీద అనేక రకాలుగా విశ్లేషణ చేసి సోలార్ విద్యుత్తు అదేవిధంగా ఇతర రకాల విద్యుత్తులు కూడా 10,000 మెగావాట్లు తీసుకురావడం జరిగింది. సరే 2019-24లో ఏమాత్రం ఈ ప్రొడక్షన్లో కొత్తగా వచ్చిందేమీ లేదు. మళ్ళీ 2024-29లో ఈ సోలార్ ప్రతి ఇంటి మీద సోలార్ ప్లాంట్లు ఉండాలి. వాళ్ళ ఇంటికి అవసరమయ్యే విద్యుత్తు సోలార్ ద్వారా తెచ్చుకోవాలి. ప్రభుత్వానికి ₹1 కరెంటు బిల్లు కట్టే పని లేకుండా చేయాలని చెప్పి ఎస్సీ ఎస్టీలకైతే పూర్తి సబ్సిడీ టోటల్గా దాని మీద అమర్చే ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం నుంచి ప్యానల్స్ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసి వాళ్ళకి కరెంటు బిల్లులు బాగా తగ్గించడానికి చేసే ప్రయత్నం కానండి. అదేవిధంగా బీసీలకు కూడా సబ్సిడీ ఇచ్చి మిగతా అందరికి కూడా ఓసీలకు కూడా కొంతమేరకు సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరన్నర కాలంలో అనేక రకాలుగా వర్క్షాపులు పెట్టడం, అనేక రకాలైన సమావేశాల్లో దీని గురించి చెప్పడం, ఇప్పుడు అందరూ కూడా అవేర్నెస్ రావడమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సోలార్ ప్లాంట్ మేము కూడా చాలామంది ఇన్సులేటర్స్ అందరూ కూడా వచ్చారు. ఈ యొక్క మరి ఏపీ సోలార్ రెన్యూబుల్ అసోసియేషన్ వాళ్ళు ఇది ముఖ్యంగా ఆర్గనైజ్ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మరి ఎమ్మెల్యే గారు మరి ముఖ్యంగా ప్రత్యేక మరి గవర్నమెంట్ తరఫున అలాగే నెట్ క్యాప్ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో శుభదినం, ఎంతో మంచి కార్యక్రమం. ఎందుకంటే మనకున్న ప్రజెంట్గా డిమాండ్ బట్టి అలాగే ఎప్పుడైతే సోలార్ రెన్యూబుల్స్ ఎనర్జీకి పూర్తిగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి గౌరవ ముఖ్యమంత్రి గారు నాంది పలికి, అలాగే మనకి ప్రత్యేకంగా జూన్ 24 నుంచి ఈ రెన్యూబుల్ ఎనర్జీ మీద పూర్తిగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ ఎనర్జీ మంత్రి గారు అలాగే గౌరవ ఎడ్యుకేషన్ మంత్రి గారు కమిటీలో ఈ మనకి 20 lakhs జాబ్స్ రావాలి 29-30కి, అలాగే మరి 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ జరగాలి అన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా జరపడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యాన ఆయనకి డైనమిక్ లీడర్షిప్లో ఆయనకి ధ్యానం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు గుర్తించడం వల్లే డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం ఆవిష్కరించబడిందని విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కా రఘురామరావు వెల్లడించారు.
ఐక్యతా సమాజ సమితి ప్రతిపాదించిన ఘనత మరియు ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని స్పష్టం చేశారు. ఆదివారం బీఆర్టీఎస్ రోడ్ లో పెద్ద ఎత్తున ధ్యాన సాధన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కా రఘురామరావు వెల్లడించారు. ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించిన ఘనత మన ప్రధాని మోడీకే దక్కుతుందని స్పష్టం చేశారు. ఆదివారం బీఆర్టీఎస్ లో పెద్ద ఎత్తున ధ్యాన సాధన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మజీ పితామహ పత్రిజీ గారి యొక్క లక్ష్యం ఏమిటంటే ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా శాఖాహారిగా మారి ధ్యానం చేయడం ద్వారా వాళ్ళ వాస్తవాలు వాళ్ళ జీవితం కలిగినట్లయితే ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం, ఆనందకరమైన జీవితం వస్తాయని చెప్పని వెలుగెత్తి తాగుతున్నారు గత 40 సంవత్సరాల నుంచి. ఆయన ధ్యేయమైనటువంటి ధ్యాన జగత్తు లక్ష్యంలో ఒక భాగంగానే కూడా ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖున వరల్డ్ మెడిటేషన్ డే కింద డిక్లేర్ చేశారంటే గురువుల యొక్క దివ్య దృష్టి ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. దీన్ని పురస్కరించుకుని విజయవాడ పట్టణంలో విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో రేపు 21వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా బిఎస్ఆర్టీసీ రోడ్లో శారదా కాలేజీ ప్రాంగణం ఎదురుగుండా ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ అని కండక్ట్ చేస్తాం. ఆసక్తి కలిగినటువంటి మిత్రబృందం అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ధ్యానం నేర్చుకోవడం ద్వారా మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ. మా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మరి ధ్యానం అనే కాన్సెప్ట్ని గురించి ఎంతో కృషి చేస్తూ ధ్యానం మీద, శాకాహారం మీద 40 సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. ప్రజలందరికీ కూడా మరి ఉచితంగా ఆరోగ్యము, మనశ్శాంతి, వారి కుటుంబ సమస్యలు తీర్చుకోవటం, ఏదైనా కానీ సరియైన జీవన విధానం ఎలా జీవించాలి అనే దాని మీద ఆయన విశేషమైనటువంటి రీసెర్చ్ చేసి ధ్యాన సాధన ద్వారా ఈ ప్రపంచానికి ధ్యానం అనే కాన్సెప్ట్ని అందించడం జరిగింది. మరి ఇది గౌతమ్ బుద్ధుడు ఏనాడో పాడి భాషలో ఆనాపానసతి అని పేరు పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం దీన్ని మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్తో మరి ప్రపంచంలో విస్తారంగా ఎన్నో ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేసి లక్షలాది మందికి ధ్యానం నేర్పించి వాళ్ళందరూ వాళ్ళ జీవితాలని చక్కదిద్దిన విధంగా ఎంతో కృషి చేశారు. మరి ఆయన చేసినటువంటి కృషి తర్వాత మా ధ్యాన మిత్రులందరూ వేలాది మంది, లక్షలాది మంది శాఖాహార ర్యాలీలు చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, ఇంటింటా ప్రచారాలు చేస్తూ, పిరమిడ్లు కట్టి ఆ విధంగా ప్రజలందరి యొక్క బాగోగుల కోసమే మేము ఈ పని చేస్తున్నాము. మరి స్వామి కార్యము స్వకార్యము అన్నట్టుగా మరి 10 మందికి మన కోసం పనిచేస్తే, 10 మంది కోసం పనిచేస్తే మనకి పుణ్యము, ఫలము ఇవన్నీ కూడా అన్నీ ఉంటాయని చెప్పే ఉద్దేశంతో మేము కూడా మా గురువు యొక్క మార్గాన్ని అనుసరిస్తూ మరి అందరికీ కూడా విస్తారంగా ఈ ప్రచారం చేస్తూ వస్తున్నాము. మరి ఇంత కృషి చేస్తున్నప్పుడు ఏ విధంగా కానివ్వండి, ఇంత కృషి మరి మహానుభావుల యొక్క కృషి ఫలితంగా కానివ్వండి, ఇంకా అనేక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఈ ధ్యానం గురించి ప్రచారం చేస్తున్నాయి. మరి దానిలో భాగంగా మరి మన గౌరవ విజయవాడ కోర్టు హైకోర్టు ద్వారా కేసులు సత్వర పరిష్కారానికి కృష్ణా లా అసోసియేషన్ పేరిట విజయవాడ సిద్ధార్థ నగర్ లో నూతన కార్యాలయం ఏర్పాటైంది. పికిల్ రోడ్ లో ఏర్పాటైన ఈ కార్యాలయాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ప్రారంభించారు. యువ న్యాయవాదుల బృందం ప్రతినిధి కృష్ణ ప్రసన్న వైట్లు ఆయన అభినందించారు. ప్రజలకు మెరుగైన రీతిలో న్యాయ సేవలు అందించాలని సూచించారు. ఓపెన్ చేస్తున్నాను, మీ చేత చేయాలంటే కాదని నాకు వచ్చాను. మీరందరూ వచ్చినందులో బైట్స్ అడుగుతారో నేను అనుకోలేదు. ఎందుకంటే దీంట్లో ఒక ప్రాబ్లం ఉన్నది. నాకు ఈ ప్రపంచంలో చాలామంది స్నేహితులు ఉన్నారండి. నాతో సాంగత్యం కొంచెం ప్రమాదకరమైన సాంగత్యం. దాని ఫలితం కొంత కృష్ణ చూశాడు. సరే ఆయన రిస్క్ తీసుకున్నాడు, పిలిచాడు, వచ్చాను. కానీ మీ సంగతి నాకు తెలియదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ ఊరు వాడే కదా. ఆయన గురించి ఒక సందర్భంలో సాయంత్రం 10 మంది కవులు కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ సత్యనారాయణ గారి గురించి ఒక శేషపద్యం చెప్పారు. మొత్తం అంతా గుర్తులేదు, 2 లైన్లు గుర్తుంది చెప్తాను. శుభమంచు కొత్తింట జోచుచున్ పొత్తమ్మ కొన్న లింగమ్మ కొంప కూలిపోయే అని మొదట్లో అయింది. బంద కనకలింగేశ్వరరావు సత్యనారాయణ గారు కలిసి చదువుకున్నారు ఫ్రెండ్స్. కనకలింగేశ్వరరావు గారు ఇల్లు కట్టుకుంటే మామూలుగా మనం చెంబో తెప్పాళ్ళను ఏదో బట్టలు ఏదో పడతాం ఫ్రెండ్స్ వాళ్ళని గృహప్రవేశం చేసుకుంటే సత్యనారాయణ గారు పుస్తకం రాసి అంకితం ఇచ్చాడు. తర్వాత జరిగింది ఏంటంటే సంవత్సరానికి కనకలింగేశ్వరరావు గారు భార్య కాలం చేసిందంట. ఆయన పంప కూలిపోయిందని నా తొలిగాళ్ళు అంటారు, భార్య పోతే ఉన్నాడు పంప కూలిపోయింది అంటారు. లా అసోసియేట్స్ నుంచి ఇవాళ టీమ్గా అంటే ఎవరికైతే న్యాయ సలహాలు, న్యాయ సూచనలు కావాలో, ఎవరైతే న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారో వారందరికీ కూడా సాధ్యమైనంత వరకు అంటే న్యాయం అనేది ప్రొసీజర్ ఆఫ్ లా పైన ఆధారపడి ఉంటుంది. ఉన్నంతలో నమ్మకంగా ఇక్కడికి మాకు న్యాయం కావాలి, న్యాయం చేయండి అని చెప్పి వచ్చే వాళ్ళందరి తరఫున వకాలత్ తీసుకుని వారి వాదనల్ని అంటే వారి బాధ, వారి గోడు ఏదైతే ఉందో నమ్మకంగా
కోర్టు దగ్గర వారికి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయడం కోసమే ఈ కృష్ణ లా అసోసియేట్స్ అన్న ఈ ఫర్మ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. దాదాపు 8 మంది లాయర్లు మేము ఒక బృందంగా ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో విజయవాడ కానీ హైకోర్టు కానీ సంబంధించిన ఎటువంటి కేసులున్నా కూడా మా లా అసోసియేషన్ నుంచి లా సపోర్ట్ ఉంటుంది. అందులో భాగంగా మరియు మనం ఏం చేసినా కూడా సమాజం పైన ఆధారపడి ఉంటాం కాబట్టి సమాజానికి శ్రేయస్ జరగాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రతి నెల 2 మరియు 4 ఆదివారాలు ఇక్కడ ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని కూడా మా బృందం నుంచి మేము నిర్వహిస్తాం. ఎవరైనా న్యాయ సమస్యలకు సంబంధించి సూచనలు విజయవాడ నగరంలో బ్యాడ్ గర్ల్స్ చిత్ర యూనిట్ సందడి చేసింది. బ్యాడ్ గర్ల్స్ చిత్రం అందరికీ నచ్చుతుందని, చిత్రంలో అన్ని పాటలు వినసొంపుగా ఉన్నాయంటూ ప్రతి ఒక్కరిని అలరిస్తాయని బ్యాడ్ గర్ల్స్ చిత్ర యూనిట్ తెలియజేశారు. నగరంలో ప్రసిద్ధిగాంచిన గాంధీ పర్వతాన్ని బ్యాడ్ గర్ల్స్ చిత్ర యూనిట్ సందర్శించింది. గాంధీ పర్వతం నుంచి సిటీ అందాలను వీక్షించి సెల్ఫీలు దిగారు. గాంధీ పర్వతానికి వచ్చిన సందర్శకులు చిత్ర యూనిట్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అనంతరం చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూక్ రూబెన్స్ మాట్లాడారు. దర్శకుడు మున్నా ధూళిపూడి ఒక చక్కటి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించడం జరిగిందని తెలియజేశారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంలో నీలి నీలి ఆకాశం పాట సక్సెస్ అయిందని, ప్రేక్షకులు ఆ పాటను ఎంతగానో ఆదరించారని చెప్పారు. బ్యాడ్ గర్ల్స్ చిత్రంలో కూడా అన్ని పాటలు వినసొంపుగా ఉంటాయని, ప్రతి ఒక్కరిని అలరిస్తాయని ఆయన తెలియజేశారు. తాను విజయవాడలోని గాంధీ పర్వతాన్ని మొదటిసారి వీక్షించానని, గాంధీ పర్వతంపై నుంచి సిటీని చూస్తుంటే చక్కగా ఉందని, తాను కూడా సెల్ఫీ దిగానని, విజయవాడ గాంధీ హిల్ ను ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన పేర్కొన్నారు. అనంతరం చిత్ర దర్శకుడు మున్నా ధూళిపూడి మాట్లాడారు. నేటి సమాజంలో ఎంతో మంది అమ్మాయిల నిజ జీవిత కథలతో స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని తీయటం జరిగిందని తెలియజేశారు. ఇంటి నుంచి పారిపోయిన 4 అమ్మాయిలు సింగపూర్ లో ఎలా ఎంజాయ్ చేశారు, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనేది చిత్ర కథాంశమని తెలిపారు. బ్యాడ్ గర్ల్స్ చిత్రానికి పేరు పెట్టామని, అయితే ఈ చిత్రంలో ఏ విధమైన అసభ్యకర సన్నివేశాలు ఉండవని, ప్రేమ కామెడీ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రమని తెలియజేశారు. విజయవాడలో ప్రసిద్ధిగాంచిన గాంధీ పర్వతాన్ని వీక్షించడం తమకు ఆనందంగా ఉందని, విజయవాడ సిటీ అద్భుతంగా ఉందని తెలిపారు. అనంతరం హీరోయిన్స్ పాయల్ చెంగప్ప, రోషిని మాట్లాడారు. దర్శకుడు మున్నా చెప్పిన కథ విన్న వెంటనే ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. అనంతరం హీరోయిన్స్ పాయల్ చెంగప్ప, రోషిని మాట్లాడుతూ దర్శకుడు మున్నా చెప్పిన కథ విన్న వెంటనే ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ చిత్రంలో కామెడీ, ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని వారు తెలిపారు. డిసెంబర్ 25వ తేదీన తమ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుందని, అఖిలాంధ్ర ప్రేక్షకులు చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, ప్రెస్ మీ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. మా పబ్లిసిటీ ఫస్ట్ విజయవాడ నుంచి స్టార్ట్ చేశాము. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సినిమా బ్యాడ్ గర్ల్స్ పేరు పెట్టాము, కానీ ఆ అమ్మాయిని అమ్మోర్లా పెంచాలి అనే కాన్సెప్ట్ అండి. చిన్నప్పటి నుంచి మామూలుగా అమ్మాయిలకి మన స్కూల్లో సైంటిటాలు కాస్టిటాలు అన్నీ నేర్పుతున్నారు, కానీ అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే ఎల్కేజీ నుంచి అమ్మాయిలకి నేర్పిస్తే బై ద టైమ్ దే రీచ్ 10th క్లాస్ అమ్మాయి రోషిని, అమ్మాయి బొంబాయిలో ఉంటుంది. అమ్మాయి ఆల్రెడీ తెలుగు సినిమా చేసింది. సూర్య అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, చాలా మందికి తెలుసు. నమస్తే పో అని ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతూ ఉంటాడు ఆ అబ్బాయి. సో ఇంక ఈయన గురించి చెప్పక్కర్లేదు. ఈయన నడుస్తున్నప్పుడు అందరికీ మనం పాటలు గుర్తొస్తూ ఉంటాయి, సౌకాడ చిన్న గుర్తొస్తాయంటే అన్నీ. అలాంటి టెక్నీషియన్ మా సినిమాకి ఉన్నారు. అండ్ రేణు దేశాయ్ గారు మా సినిమాలో యాక్ట్ చేశారు. అంటే ఒక సినిమా ఎందుకు చూడాలి అంటే దాని మా వెనకాల చంద్రబోస్ గారు ఉన్నారు, అనూప్ రూబెన్స్ లాంటి టెక్నీషియన్ ఉన్నారు. రేణు దేశాయ్ గారు ఏ సినిమాలు ఎక్కువ చేయరు, అలాంటిది రేణు దేశాయ్ గారు మా సినిమాలో చేశారు. సో ఇలా ఒక ఐఎస్ఎస్ స్టాంప్ లాగా ఇంతమంది మంచి టెక్నీషియన్స్ కలిపి ఒక చిన్న సినిమా, చాలా మంచి సినిమా చేశాము. నమస్కారం. విజయవాడకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ చాలా అట్మాస్ఫియర్ చాలా బాగుంది. గాంధీ హిల్స్ అసలు ఫస్ట్ టైం రావడం చాలా చాలా బాగుంది. హైదరాబాద్లో జూబ్లీస్ గాంధీ హిల్స్ అంత బాగుంది. ఇప్పుడు రాలేదు, చాలా బాగుంది. అండ్ సో లైక్ ఆఫ్టర్ 30 రోజులు ప్రేమించడం ఎలా పబ్లిసిటీకి వచ్చామో ఫిలిం చాలా మంచి హిట్ చేశారు. అండ్ ఈ ఫిలిం కూడా బ్యాడ్ గర్ల్స్ అనే టైటిల్, బ్యాడ్ అనే పదం ఉంది తప్ప ఫిలిం ఇట్స్ వెరీ గుడ్. చాలా బాగా చేశారు. అండ్ ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ మీనింగ్ ఇన్ ఇట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఆడియన్స్ అందరికీ. మంచి నీలి నీలి ఆకాశం తర్వాత ఇలా చూసుకుంటాననే సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ చాలామంది
దీన్ని సాంగ్ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. సో మరి ఒకసారి మ్యూజిక్ లవర్స్ అందరికీ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని కూడా మీరు 25th రిలీజ్ అవబోతుంది. సో మంచి మంచి కొత్త వాళ్ళే కానీ చాలా మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండి. లైక్ పాయలే కానీ, రోషిని, లైక్ సూర్య అండ్ మోహిన్, వీళ్ళందరూ కూడా డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, లాట్ ఆఫ్ ఎంటర్టైన్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. నేను అంటే మా ఫిలిం కాబట్టి గుడ్ అని చెప్పడం కాదు, బట్ ముందే సారీ చెప్తా, నాకు తెలుగు అంత పూర్తిగా రాదు, బట్ ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. సార్ నరేట్ చేసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఈ మూవీలో ఒక స్టోరీలో చాలామంది అమ్మాయిలకు ఆ ఫియర్, షైనెస్ అన్నీ ఉంటాయి. సో చాలా సిచ్యువేషన్ని ఫేస్ చేయలేకపోతారు. సో ఒక కరేజ్ అని ఉంటే, ఫ్యామిలీ సపోర్ట్ అని ఉంటే మనం ఎన్ని సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేయొచ్చు అని ఒక కాన్సెప్ట్లో మూవీ చేద్దాం. అండ్ ఒక మెసేజ్ ఉంది, సెల్ఫ్ డిఫెన్స్. సో సార్ లైక్ సార్ సెల్ఫ్ డిఫెన్స్, వీ లర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్, బట్ ఇఫ్ వీ లర్న్ సెల్ఫ్ డిఫెన్స్, it will be a lot of useful, like the crime will be reduced, whatever girls are facing. So it's a beautiful message, and definitely you all have to watch and support us. This December 25th please మీరు చూసి మనకి సపోర్ట్ చేయాలి, మాకు సపోర్ట్ చేయాలి. రాష్ట్ర విభజన అనంతరం మన రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన కొండంత అయితే ఇచ్చింది కూరంత మాత్రమే అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ 11 సంవత్సరాల పాలనలో రాష్ట్రానికి ఇచ్చింది 1500 కోట్లు మాత్రమే అని వెల్లడించారు. రాష్ట్ర పాలకులు మోడీ పక్షమా, ప్రజల పక్షమా అని ప్రశ్నించారు. విభజన హామీల కోసం సాధన సమితి పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన బీజేపీ కనుసన్నల్లో జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక హోదా సాధన సమితి నేత, సిపిఐ నేత దోనేపూడి శంకర్ గారు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు గారు, ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం ఉపాధ్యక్షులు ఏవి రావు గారు, సాధన సమితి సహాయ కార్యదర్శి నరసింహరావు గారు, శివరావు గారు అందరూ కూడా హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇవాళ పెట్టిన ముఖ్య ఉద్దేశం మీరు చూసే ఉంటారు. అక్కడ ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తే, ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తే 10 లక్షల మంది, కనీసం 10 లక్షల మంది యువత ఆత్మ గౌరవంతో సగర్వంగా తమ ఊళ్ళల్లోనే పారిశ్రామికవేత్తలుగా మారి తమకు, తమ కుటుంబానికి, తమ ఊళ్ళకి, తర్వాత రాష్ట్రానికి, దేశానికి కూడా గొప్ప పేరు తీసుకొచ్చి సంపద సృష్టించే అవకాశం ఉంటే, రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము నవ్యాంధ్రకు ఇవ్వాల్సింది కొండంత, కానీ ఈ 11.5 సంవత్సరాల్లో ఇచ్చింది గోరంత. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు న్యాయం చేసేటందుకు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రకు ప్రధానంగా 3 వరాలు ఇచ్చింది. 1 ప్రత్యేక హోదా, 2 బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ, 3వది విభజన చట్టంలో 108 సెక్షన్లు, 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం, ఈ 3 వరాలు ఇచ్చింది. ఈ 3 వరాలు అమలై ఉంటే ఈ పార్టీకి నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కానీ కేంద్రంలోని మన రాష్ట్రంపై ఏటా సుమారు 4000 కోట్ల అదనపు భారం పడుతుందని మోడీ ప్రభుత్వం కీలక మద్దతుగా ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు కొత్త ఉపాధి బిల్లును ఉపసంహరించుకునేట్లు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిపిఎం నేతలు కోరారు.
డిసెంబర్ 22న జిల్లా కేంద్రాల్లో వామపక్షాలు పిలుపునిచ్చిన ఈ నిరసనలో కార్యకర్తలు, ప్రజలు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం స్థానంలో కొత్తగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లుని ఖండిస్తూ సిపిఎం మౌన దీక్ష నిరసన కార్యక్రమం కాళేశ్వరం మార్కెట్ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్రం చేస్తున్న సవరణలకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా విజయవాడలో మౌన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేశారు. చర్యకి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసింది. ఇది పేదల మెడకి ఉరితాడు బిగించటమే. గ్రామీణ పేదలకి ఉపాధి కల్పించేటువంటి అవకాశాన్ని తీసి వాళ్ళ నోటికాడ కూడు లాక్కుంది బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాదు, జాతి పితగా అందరూ చూసేటువంటి మహాత్మా గాంధీ పేరుని లేకుండా పేరు తొలగించింది. అంటే మహాత్మా గాంధీ గారి పేరు తీసేయటమే కాదు, స్వాతంత్ర పోరాటాన్ని కించపరిచేటువంటి చర్యలకి మోడీ గారు పూనుకున్నారు. మహాత్మా గాంధీ హంతకులైన గాడ్సేని పొగడ్తలతో ముంచెత్తే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇప్పుడు మహాత్మా గాంధీ గారికి కూడా సమాధి, వారి ఆశయాలకి సమాధి కడతా ఉన్నారు. అదే కాదు, చట్టాన్ని మార్చి కొత్త చట్టం చేసామన్నారు. గాంధీ గారి పేరు తీసేయటమే కాదు, పేదలకి స్థానం లేకుండా చేస్తా ఉన్నారు. కనీసం ఉద్యోగాలు చూపించకపోయినా పని లేని వారికి గ్రామాల్లో 100 రోజులు పని చూపించే పథకం ప్రజల పోరాటాల వల్ల వచ్చింది. దాన్ని కూడా ఇవాళ లేకుండా చేశారు. ఇది భూస్వామ్య పెత్తందారులకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.